ఆనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గోలెల మామిడాల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా మినీ మేనిఫెస్టో ద్వారా ప్రకటించిన సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో భాగంగా 4వ రోజు ఇంటింటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీ మినీ మేనిఫెస్టో ద్వారా కలుగుతున్న లబ్ధిని వివరిస్తూ ఉంటే మహిళల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆనపర్తి నియోజకవర్గ తెలుగు మహిళా నాయకురాలు గోలల మామిడాడ గ్రామ నాయకులు, కార్యకర్తలు, పెదపూడి మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బండి వెళ్దా నీకు ఫోటో అక్కడ దించుకుని కాదు అక్కడ ఇందమయ్యా కాలేజీలో తిన్నాం. వెళ్ళి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఓటు వేయమని ఇంటింటికి తిరిగి అభ్యర్థించడం జరుగుతూ ఉంది. ఇవాళ పెదపూడి మండలం గోలెల మామిడాడ గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికే 4 రోజులు ఇక్కడ కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగింది. ఇవాళ 5వ రోజు జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ ఆనపర్తి నియోజకవర్గానికి అభివృద్ధి అనేది లేకుండా పోయింది 5 సంవత్సరాలు. ఎమ్మెల్యే గారి ప్రచార ఆర్భాటం తప్పించి ఎక్కడ రోడ్లకు కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కానీ ఖర్చు చేయని పరిస్థితి. ముఖ్యంగా ఈ గోలెల మామిడాడ గ్రామం తీసుకుంటే తెలుగుదేశం హయాంలో దాదాపుగా 12 కోట్ల రూపాయల మేరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో చేయడం జరిగింది. గత 50-60 సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వంలోని చేయలేని విధంగా 2014 నుంచి 19 వరకు ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం జరిగింది. కానీ ఈ 4 ఏళ్లుగా, ఈ 4.5 ఏళ్లుగా ఇక్కడ అభివృద్ధి కొబ్బరికాయలు కొట్టడానికి మాత్రమే పరిమితమైంది. ఒకే రోజు కారులో రస్తాల్లో కొబ్బరికాయలు వేసుకుని ఎమ్మెల్యే గారు ఈ గ్రామంలో కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ప్రజలందరూ చాలా ఆనందం వ్యక్తం చేశారు. తెలుగుదేశం హయాంలో చాలా అభివృద్ధి చేశారు. మరి ఒకే రోజు ఇన్ని కొబ్బరికాయలు కొడతా ఉన్నారంటే
అంతకు మూడింతలు అక్కడ అభివృద్ధి జరగవచ్చు అని. పాపం ఎమ్మెల్యే గారికి తెలుసు. ఆ రోజే పక్కన ఉన్న నాయకుడిని అడిగారంట,